హాయ్ వ్యూవర్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇన్ 1989 ప్రపంచంలోనే అతిపెద్ద చెట్టు తిమ్మమ్మ మర్రిమాను. ఈ చెట్టు 660 సంవత్సరాల కిందటి చెట్టు. 9 ఎకరాలలో ఈ చెట్టు అయితే ఉంది. ఈ చెట్టు మన ఆంధ్రాలో అనంతపురం డిస్టిక్లో కదిర్ దగ్గర ఉంది. ఇక్కడికి వెళ్ళాలనుకుంటే కదిర్ నుంచి గూడిబైలు అనే విలేజ్కి 43 మినిట్స్ అయితే పడుతుంది. ఫస్ట్ మర్రి చెట్టు, ఫస్ట్ వరల్డ్ రికార్డు మన ఆంధ్రాలో, సెకండ్ వచ్చి తెలంగాణ, థర్డ్ వచ్చేసి తమిళనాడు, ఫోర్త్ కలకత్తా. ఈ చెట్టుకైతే మంచి హిస్టరీనే ఉంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ అయితే మాకు చెప్పారు, మీరు కూడా ఆయన మాటల్లో వినండి. ఈయనకైతే నిజంగా హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ అని చెప్పాలి. నేను ఇక్కడ ఏపీ టూరిజం గైడ్గా పనిచేస్తున్నాను సార్. తిమ్మమ్మ మర్రిమాను అంటే ప్రపంచంలోనే ఓ పెద్ద మహావృక్షం. ఈ చెట్టు 7 ఎకరాల 74 సెంట్ల విస్తీర్ణంలో 1989లో గిన్నిస్ రికార్డ్ అయింది. తిమ్మమ్మ అనేటువంటి ఒక మహాపతిరథ శిరోమణి చరిత్రే తిమ్మమ్మ మర్రిమాను. ఈ అమ్మవారు ఇప్పటికీ 700 సంవత్సరాల క్రితం మన భగవాన్ పుట్టపర్తి సత్యసాయిబాబు ఉన్నారు కదండి, పక్కనే ముఖపట్నం. అక్కడ చెన్నక వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పుణ్యదంపతులకు శక్తిబలిగల వంశస్థుల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా అమ్మవారు జన్మించారు. మరి బుక్కపట్నం నుంచి ఇటు ప్రక్కన బూటిబయలు, ఈ ఊరు అమ్మవారికి అత్తగారి బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారి నుంచి వివాహం చేశారు. అమ్మవారికి ఒక కొడుకు, కుమార్తె. కొంతకాలానికి అమ్మవారి భర్తకు కుష్టు వ్యాధి స్థాపన. ఆ వేళ తన భర్తను ప్రత్యక్ష దైవంగా భావించి 5 సంవత్సరాలు సేవ చేశారు. కానీ ఇది నయం కాక భర్త చనిపోవడం జరిగింది. ఇప్పుడు అమ్మవారు కూడా తన భర్తతో పాటు సతీ సహగమనం చేయాలి. ఇలా చేయనంటే చూడండి, ఇప్పటి మండల వ్యవస్థ బదులు అప్పట్లో పాలేగాల రాజ్యం. అలా మనమున్న ఈ ప్రాంతం కొక్కంటి పాల్యం అనేవారు. సతీ సహగమనానికి అనుమతించమని అమ్మవారు పాలేగారిని ప్రార్థిస్తే, పాలేగారు అన్నారటమ్మా, పతివ్రతలుగా గుర్తింపు పొందిన స్త్రీకి మాత్రమే అనుమతి ఉంది కనుక నేనిచ్చిన ఏదైనా 2 పరీక్షల్లో మీ యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకోవాలి అన్నారు. చనిపోయిన పక్షులు తిరిగి మళ్ళీ బ్రతికించమన్నారు. ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు. మరి రెంటియందు విజయం సాధించి ఆ వేళ అమ్మవారు తన యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకున్నారు. పాలేగారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందనం చేస్తూ అమ్మవారి కోరిక మేరకు సకల సౌకర్యాలతో, చూడండి ఆ మధ్యలో గోపురం కలిసే పెట్టారు కదా, అక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేస్తే దానికి 4 ప్రక్కల అమ్మవారు తన స్వతహస్తాలతో ఎండిపోయిన మర్రి కొమ్మలు నాటారు. 1355 సంవత్సరంలో మాఘమాసంలో సోమవారం నాడు అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేసే వేళ కొన్ని ముఖ్యాంశాలు చెప్పారు. అయ్యా, మా శరీరాలు ఈ అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చిరికి ఈశాన్యపు దిక్కున నేను నాటిన వట్టి మర్రి కొమ్మ తన పతివ్రత ధర్మానికి సాక్ష్యంగా వెంటనే చిగిరి అది మహిమాన్వితమైన మర్రి చెట్టై ఈ కలియుగం ఉన్నంత కాలం తిమ్మమ్మ మర్రిమాను అనేటువంటి పేరుతో పూజింపబడుతుంది వాగ్దానం చేస్తూ అక్కడ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారు. మరి అమ్మవారు చెప్పినట్లుగా సతీసాగమన కార్యక్రమం పూర్తయింది. చిది నుంచి నీరు పొంగి పొరలి వెంటనే ఈశాన్యపు కొమ్మ చిగురించింది. అక్కడ చిగురించిన ఓ చిన్న మొక్కండి ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద మహావృక్షం తిమ్మమ్మే మర్రిమాను. ప్రజెంట్ ఇప్పుడు ఈ చెట్టు 9 ఎకర్స్ ఉందండి. ప్రధానమైనటువంటి చెట్టు మొదలంటే అక్కడ ఆ మధ్యలో స్తూపమే సాక్ష్యం. ఒరిజినల్ చెట్టు లేదండి. ఒరిజినల్ చెట్టు 100 అడుగుల విస్తీర్ణం ఉన్నంత మొదలు 585 సంవత్సరాల పాటు ఈ చెట్టు ఒకే కనెక్షన్తో కలిసే జీవించింది. కానీ ఒరిజినల్లో తన శక్తినంత ఈ చెట్టుకు పనిచేయడం ద్వారా ఇది 1935లో ఎస్బారై పడిపోయిందండి. మొదలకు సాక్ష్యంగా అలా తయారు చేశారు. సాక్షాత్ అమ్మవారు సతీ సహగమనం చేసిన పుణ్యభూమి ఈ మహావృక్షానికి మొదలు ప్రసాదించిన పుణ్యభూమి.
ప్రతి ఒక్కరు అక్కడ లోపల వెళ్ళి 3 రౌండ్లు ప్రదక్షిణ తిరిగి నమస్కారం చేసుకుంటే సర్వదా మనకున్న దోషాలపై శుభం కలుగుతుంది అనేటువంటి మంచి నమ్మకం. ఇక్కడ కొన్ని మహిమలు ఉన్నాయి, ఆశ్చర్యపరిచేటువంటి మరికొన్ని సంగతులు ఉన్నాయి. ప్రపంచమని సందర్శించాము ఉత్సాహంతో. ఈ మర్రి చెట్టు ఆకు కానీ కొయ్య కానీ చెట్టు దాటి తీసుకెళ్ళి అలా తీసుకెళ్ళాలి అనుకుంటే పసుపు కుంకాలు ప్రసాదం ఇవి తీసుకొస్తున్నాయి. ఇక్కడ బలి పూజలు, మాంసాహారాలు, ఒక మంచి వరం సంతానం, వివాహం, అమ్మవారిని ప్రార్థించి పూజారి గారు ఇచ్చిన ముడుపులు ఇక్కడ కడతారు. ఏడాది తిరగకుండానే సంతానం, వెంటనే వివాహం. అందుకేనండి ఇక్కడ కుల మత భేదాలకు. ఇక్కడికి వచ్చిన మీకు ఇదివరకు మీరు ఎప్పుడు ఎక్కడ చూడని ఆశ్చర్యం అంటే చూడండి, ఈ మహావృక్షాలపైన పక్షులు గూడు కట్టం. పక్షులు పగలంతా ఇక్కడే ఉన్న మరిపంతిని ఆస్వాదిస్తున్నా మరి ఎక్కడే కానీ గెలిచి ఎంత క్లీన్గా ఉంటుందో చూడండి. రాత్రి సమయాన ఈ చెట్ల మీద పక్షులేవి నిద్రించు. మరి ఎందుకు ఇలా అంటే ఆనాడు చనిపోయిన పక్షులకు అమ్మవారు మళ్ళీ తిరిగి జీవం పోసి తన పతిభక్తిని చాటుకున్నారు కదండి. ఆ కృతజ్ఞతాభావం చేతనే పక్షులు కూడా ఇప్పటికీ భక్తి మార్గాలు వెళ్తున్నారు. ఇక్కడ ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడ 4 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలలో అమ్మవారి కార్యక్రమాలు ఆస్వాదిస్తారు. ఇక్కడికి వచ్చిన యాత్రికులకు ఒక మంచి వరం అంటే సంతానం, వివాహం. అమ్మవారిని ప్రార్థించి మొక్కుబడి చేసుకొని పూజారిచ్చిన ముడుపులు ఇలా కడతారు కదా. అందుకే కుల మత భేదాలకు చోటు. ఇప్పుడు ఈ చెట్టును ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంరక్షణకి ఇచ్చారు. వారి సంరక్షణలో చెట్టు అభివృద్ధి, గుడి ప్రైవేట్ కమిటీ హ్యాండ్ అవుట్ అభివృద్ధి. గుడికి ఏదైనా విరాళం ఇవ్వాలనుకుంటే పూజారులకు ఇచ్చి మీ పేరు నమోదు చేసుకొని తిరిగి రసీదు పొందొచ్చు. మీకు ఈ చరిత్ర తెలియపరిచిన దానికి గైడుకు ఎవరికి వచ్చిందో ఇది తిమ్మమ్మ మరిమాను యొక్క